చూడలేదు బ్రదర్ని, కానీ ఫోన్లో మాట్లాడడమే. జఫన్య శాస్త్రి గారి మీటింగ్స్ గురించి 1-2 సార్లు ఫోన్లో నేను మాట్లాడాను. ఈరోజు వాళ్ళు మనకి దేవుడి కృపను బట్టి వారు మన మధ్యలోకి రావడం దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. అనుకోలేదు, దేవుడు వారిని నడిపించారు మన మధ్యలోని. కాబట్టి ఈ సమయాన్ని అవినాష్ గారికి ఇస్తున్నాను. దయచేసి వాక్యాన్ని అందరూ కూడా శ్రద్ధగా ఆలకించాల్సిందిగా ప్రభు పేరిట రండి బ్రదర్. దయచేసి వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాల్సిందిగా ప్రభు పేరిట నా యొక్క మనవి. తనను పరిచయం చేసుకుని ఒక అరగంట దేవుడు వాక్యాన్ని అందిస్తారు మనకి. మీ అందరికీ ప్రభుపేట నా వందనాలు. అలాగే అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ రాజు గారికి, అలాగే రాజు గారితో పరిచయము ఏర్పరిచిన అన్న దయా అన్నకి, అలాగే మరొకసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా? మాట్లాడరా మీరు నాతో? పక్క ఊరు నుంచి చుట్టాలు వస్తే పలకరిస్తారా, పలకరించరా? మరీ బిగుసుకుపోయి కూర్చోవద్దు. అరగంటలో అయ్యగారికి మైక్ ఇచ్చేస్తాను. తక్కువగా మాట్లాడిన వాళ్ళు ఎక్కువగా పిలువబడతారన్న సత్యం నాకు కూడా తెలుసు, కాబట్టి ఖచ్చితంగా సమయాన్ని ముగిద్దాము. ఈరోజు మీతో ఒక 4 మాటలు చెప్పి దైవజనుడికి సమయం ఇస్తాను. ఏంటా 4 మాటలు అంటే పిలుపు, పరుగు, ప్రత్యక్షత, పండగ. ఏంటా 4 మాటలు? పిలుపు, పరుగు, ప్రత్యక్షత, పండగ. ఈ 4 మాటలు ఒక వ్యక్తి జీవితంలో ఎలాగున్నాయో అనేది చూసి దైవజనుడికి మిగతా సమయాన్ని అప్పచెప్తాను. మన ధ్యానం నిమిత్తము మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము 22 నుంచి 33 వరకు చదవగా విందామా? మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము 22 నుంచి 33 వరకు. చదవండి. సరే, ఈ లేఖన భాగంలో ఎవరు ఎవరిని బలవంత పెట్టారు చెప్పండి. ముందుగా ఎవరు ఎవరిని బలవంత పెట్టారు? శిష్యులు యేసయ్యను మాట మార్చారు కదా. సరే, చూద్దాము, వాక్యంలోనే చూద్దాం. మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయం తీయండి. మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయం. నేను కథలా చెప్తాను, కథలాగానే వినండి. కథలా చెప్పుకుంటే త్వరగా అయిపోతుంది. యేసయ్య తన సొంతూరుకు వచ్చాడు. ఏంటి ఆయన సొంతూరు? యేసయ్య యొక్క సొంతూరు ఏంటి? నజరేతు. తన సొంతూరు అయిన నజరేతుకు వచ్చి ఒక విశ్రాంతి దినము, సబ్బాతు దినము, ఒక సమాజ మందిరానికి వెళ్ళి వాక్య పరిచర్య చేస్తూ ఉన్నాడు. చక్కగా వాక్యం చెప్తూ ఉన్నాడు. ఆయన వాక్యం చెప్తున్నప్పుడు జనాలందరూ వాక్యం వినకుండా వాళ్ళు అంటున్న మాటలు ఏంటంటే, వీడు వడ్రంగివాడు కాదా, వీడి చెల్లాలు మనతో లేరా, వీడి తమ్ముడాలు మనతో లేరా,
వీడికి ఎక్కడి నుంచి ఇంత అధికారం వచ్చింది అని జనాలందరూ ఆయన వాక్యం వింటలేదు కానీ ఆయన విమర్శిస్తూ ఉన్నారు. చూడండి, మార్కు 6:1-5 చదవండి. చాలు. యేసయ్య తన సొంత ఊరిలో పరిచర్యకి వెళ్ళినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, సొంత ఊరోళ్ళు, సొంత గ్రామస్తులు వాక్యం విని ఆత్మీయంగా ఆశీర్వదించబడాల్సిన వీరు వాక్యాన్ని వినకుండా అభ్యంతరపరుస్తూ, యేసయ్యను చేర్చుకున్నారా చేర్చుకోలేదా? క్రిస్మస్ అప్పుడు తరచుగా యెషయా గ్రంథంలో ఒక మాట చదువుతాం. ఏంటి? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, తర్వాత మనకి కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజభారం ఉండెను. ఆయనకున్న పేర్లలో ఒక పేరేంటి? ఆశ్చర్యకరుడు. కానీ ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, ఆయన సొంతూరైన నజరేతుకు వెళ్ళినప్పుడు ఆశ్చర్యకరుడైన దేవుడు వాళ్ళ యొక్క అవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. పరిస్థితి ఎలా ఉంది? ఆశ్చర్యకరుడైన దేవుడు నజరేతులో ప్రజల యొక్క అవిశ్వాసాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయాడట. 6:6 మరొకసారి చదువుతారా? మార్క్ 6:6. 6:6ఏనమ్మా ఇందాక చదివింది. యేసయ్య జనాల యొక్క అవిశ్వాసానికి చూసి ఆశ్చర్యపోయాడట. సరే, యేసయ్య మాట చెప్తుంటే వింటలేదు కాబట్టి వీళ్ళు ఏం చేశారు? యేసయ్య ఏం చేశాడంటే, పరిచర్య ఆకూడదు, నేను ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చానో ఈ పిలుపు ఆకూడదని 12 మంది శిష్యులను పిలిచి ఇద్దరిద్దరుగా పంపించాడు. ఆయన ఏకాంతంగా కూర్చున్నాడు. ఏకాంతంగా కూర్చున్నప్పుడు ఆయనకు వచ్చిన కబురు ఏంటంటే, హేరోదు కూడా యేసయ్యను వెతుకుతూ ఉన్నాడు. ఎందుకంటే హేరోదు అప్పటికే బాప్తిస్మ ఇచ్చిన యోహాను చంపించేశాడు. హేరోదియాతో చేస్తున్న పాపం బట్టి తన తమ్ముడు భార్యను ఉంచుకున్నాడని యోహాను గద్దిస్తే, ఆ గద్దింపుని వినకుండా యోహానును చెరసాల్లో బంధించాడు. కానీ హేరోదు చక్కగా యోహాను మాటలు సంతోషంగా వింటూ ఉండేవాడు. కానీ తాను ఇచ్చిన మాటను బట్టి ఈ హేరోదు బాప్తిస్మ ఇచ్చి యోహాను యొక్క తలను నరికేశాడు. యోహాను మంచి ప్రసంగికుడు, మంచి ప్రవక్త, తన జీవితంలో ఒక అద్భుతం కూడా చేయలేదు. కానీ ఎప్పుడైతే యేసయ్య అనేకమైన అద్భుతాలు చేస్తున్నాడో హేరోదుకు ఒక భయం పట్టుకుంది. ఏంటి ఆ భయం అంటే, చనిపోయిన యోహానే తిరిగి లేచాడేమో, ఈయన వల్ల నాకు నా రాజ్యానికి ప్రమాదం ఉందేమో అని భయపడి యేసయ్య విషయము విచారణ చేయడానికి సైనికులు పంపించాడు. ఇదే మార్కు 6:14-15 చదవండి. చాలు. సొంతూరాలు ఆయన్ని చేర్చుకున్నారా లేదా? చేర్చుకోలేదు. ఆ దేశపు రాజు యేసయ్యను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు వాళ్ళ కుట్రలు వాళ్ళు పన్నుతూ ఉన్నారు. 30 సంవత్సరాలు కూడా లేని యవనస్తుడు ప్రసంగం చేస్తూ ఉంటే ఊరూరంతా కదిలి వస్తూ ఉంది. ఆయన మాట మా మాట వల్లే లేదు కానీ శక్తితోనూ అధికారంతోనూ ఉందని వాళ్ళ భయాలు వాళ్ళకున్నాయి. ఇంతకీ మరియమ్మ యేసయ్యను పరిచర్యలో బాగా అర్థం చేసుకుందా? మరియమ్మ యేసయ్యను పరిచర్యలో బాగా అర్థం చేసుకుందా? కానాను అనే వివాహంలో అద్భుతం జరగడానికి యేసయ్య అద్భుతం చేశాడు. కానీ ఒక కారణం ఎవరు? మరియమ్మ. ఆవిడ పని వాళ్ళతో ఏం చెప్పింది?
ఆయన మీతో చెప్పినది చేయుడి. కానీ పరిచర్య ఎప్పుడైతే అభివృద్ధి చెందుతూ ఉందో మరియమ్మ కూడా ఒకానొక సమయంలో యేసు ప్రభుకు అభ్యంతరపరిచింది. మార్క్ రాసిన తర్వాత 3వ అధ్యాయము 20-21 చదవండి. మార్క్ రాసిన తర్వాత 3వ అధ్యాయము 20-21. ఆయనకి ఏమైందని? మతి చెల్లించడం అంటే మాట్లాడండి, పిచ్చోడైపోయాడు అంతేనా? మీరు ఒరిజినల్ గ్రీక్ బైబిల్లో కానీ చదివితే అక్కడ పేర్లతో సహా ఉంటుంది. మరియా ఆయనకు మతి చెల్లించిందని ఒక గుంపునేసుకుని ఆయన బలవంతంగా బంధించి పట్టుకెళ్ళిపోవాలని అనుకుందట. మూల భాష గ్రీక్ భాష బైబిల్ పాత పత్రికలు కానీ మీరు చదివితే అందులో మరియా యొక్క పేరు కూడా ప్రస్తావనలో ఉంటుంది. యేసయ్య యొక్క మానసిక పరిస్థితిని ఆలోచించండి. సొంతూరాలు చేర్చుకోలేదు, రాజు చంపాలని చూస్తూ ఉన్నారు, శాస్త్రులు పరిసయ్యులు సద్దుకాయలు పన్నాగాలు పన్నుతూ ఉన్నారు. మరియమ్మ కూడా పరిచర్యలో ఈ సమయంలో అంత సహకారిగా లేదు, ఆయన ఒంటిగా పరిచర్య చేస్తూ ఉన్నాడు. ప్రారంభంలో కుటుంబంతో సహా కానానుకు వెళ్ళారు, కపెర్నహూముకి వెళ్ళారు, కానీ ఆ తర్వాత కుటుంబ ప్రస్తావన అనేది ఆగిపోయింది. ఇక యేసయ్యకి ఎంతమంది తమ్ముళ్ళు? ఎంతమంది తమ్ముళ్ళు చెప్పండి? ముగ్గురా? మరొకటి ఏం చేద్దాం, చదవండి ఇక్కడ. 4. సరే, ఇంతకీ 4 పరిచర్యకి సహాయం చేశారా లేదా? చేయలేదా? చూడండి, యాకోబు పత్రిక, యూదా పత్రిక తమ్ముళ్ళే రాశారు. ఆలోచిస్తున్నారే బాగా? బైబిల్లో 2 పత్రికలు, మరియమ్మ యోసేపు కుమారులైన యాకోబు యూదా యేసుప్రభు స్టెప్ బ్రదర్సే రాశారు. వీళ్ళు ఇంతకీ పరిచర్యకి హెల్ప్ చేశారా లేదా? ఫస్ట్ చేయలేదన్నారు, 2 పత్రికలు రాసామనగానే చాలామంది చేశారా అంటున్నారు. సరే, ఇది అర్థం అవడానికి యోహాన్ రాసిన సువార్త 7వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుదాం. యోహాన్ రాసిన సువార్త 7వ అధ్యాయం మొదటి 3 వచనాలు. చదువు. చాలు. యేసయ్యను యెరూషలేములో చంపడానికి హత్యా ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ యేసయ్య యూదియాలో ఉన్న యెరూషలేమును, మధ్యలో ఉన్న సమరయను విడిచిపెట్టి గలిలయలో నజరేతు అనే సొంత ఊరుకొచ్చి తన ఇంటిలో తలదాచుకున్నాడు. చేతకాక కాదు, లేఖనాలు నెరవేరునట్లుగా ఆయన సమయము రాలేదు కాబట్టి ఆయన గోప్యంగా రహస్యంగా ఉన్నారు. ఇప్పుడు మన ఇంట్లో మనకేమైనా కష్టం వస్తే మన అన్నదమ్ములు అక్క చెల్లెలు ఏం చేయాలి? సాయం చేయాలి. యేసుప్రభుకి 18 సంవత్సరాల వయసులోనే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఈ యేసయ్య తన 4 తమ్ముళ్లను, చెల్లాలని, తల్లిని 30వ సంవత్సరం వచ్చేంత వరకు వడ్రంగి పని చేసి కష్టపడి పోషించాడు. ఒక తండ్రి స్థానంలో ఉండి 4 తమ్ముళ్ళని పెంచాడు. వీళ్ళేమన్నాలి వాస్తవానికి? ఏం పర్లేదన్నయ్య, ఎవరన్నా వస్తే నీ చుట్టూ మేము 4 ఉంటాం, ఎవరన్నా రావాలంటే మమ్మల్ని దాటుకుని రావాలి అని అన్నాలా వద్దా? చెప్పండి. కానీ వీళ్ళేం చేస్తున్నారు? ఏమన్నారు యేసుప్రభు తమ్ముళ్ళు? మన వాడుక భాషలో చెప్పాలంటే బయటకి పోరా అన్నారు. ఇలాంటి పరిచర్య కాలంలో యేసయ్య ఉన్నారు. మళ్ళా ఒకసారి చెప్తున్నాను చూడండి. సొంతూరాలు చేర్చుకోలేదు, తల్లి అర్థం చేసుకోలేదు, తమ్ముడాళ్ళు సహకరించడానికి ఇష్టపడట్లేదు, శాస్త్రులు పరిసయ్యులు సద్దుకాయలు పన్నాగాలు పన్నుతున్నారు, రాజు అయితే ఏకంగా హత్యా ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా యేసుప్రభు పరిస్థితి ఎలాగుందో 30 వచనం చదవండి. 30-31, మార్క్ 6:30-31.
సాధారణంగా మనసు బాగోలేనప్పుడు ఎవరన్నా ఏమైనా చెప్తే వినగలమా? చికాగ్గా ఉందనుకో ఏమంటాము? కాసేపు మౌనంగా ఉండలేవా అని అంటాం కదా. ఇక్కడ 12 మంది శిష్యులు వచ్చారు. వాళ్ళు చేసిన కార్యాలు చెప్తే పర్లేదు, ప్రభా కుంటోడిని లేపాము, గుడ్డోడిని లేపామని చెప్తే పర్లేదు, అద్భుతాలు చెప్తున్నారు, వాళ్ళు చెప్పిన ప్రసంగాలన్నీ కూడా చెప్తున్నారు. యేసు ప్రభు పరిస్థితి ఎలా ఉందంటే భోజనము చేయడానికి కూడా సమయం లేదు. ఇప్పుడు వాళ్ళు ఈ నజరేతు అనే పట్టణం నుండి బెతెస్దా అనే పట్టణానికి వెళ్ళారు. ఏ పట్టణానికి? బెతెస్దా అనే పట్టణానికి వెళ్ళారు. అక్కడ ఆయన వాక్య పరిచర్య చేసిన తర్వాత శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి అన్నారు, మీరు తర్వాత చదువుకోండి, మీరు చదవాల్సిన భాగాలు ఏంటంటే మత్తయి 14, మార్కు 6, లూకా 9, యోహాను 6, 4 సువార్త. ఈ 4 అధ్యాయాలు కలిపి చదివితేనే అర్థమవుతుంది. మరొకసారి చెప్తున్నాను చూడండి. మత్తయి 14, మార్కు 6, లూకా 9, యోహాను 6, 4 సువార్తలు కలిపి చదివితేనే మీకు మొత్తం పిక్చర్ అర్థమవుతుంది. ఇదొకసారి అదొకసారి చదివితే మీకు మొత్తము ఒకసారి అర్థమవుదు. సరే, వీళ్ళు ఏ ఊరికి వచ్చారు? బెతెస్దా లేదా బెత్షైదా అనే ఊరికి వచ్చారు. బెత్షైదా అనే ఊరికి వచ్చినప్పుడు ఒక శిష్యుడు అన్నాడు, అయ్యా చీకటి పడిపోతుంది, వీళ్ళని పంపించే అన్నాడు. సరే, యేసయ్య అన్నాడు, ఆయన కనికరంతో నిండినవాడు కాబట్టి తినడానికి ఏమైనా పెట్టండి అని సంభాషణ అయింది. మొత్తానికి 5 రొట్టెలు 2 చేపలు అద్భుతమైంది. ఎంతమంది తిన్నారు? 5,000 మంది తిన్నారు. 5,000 మంది ఎవరంటే పురుషులు. యూదుల్లో 30 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపల వాళ్ళనే లెక్క పెడతారు. 25 కన్నా తక్కువ ఉన్నా లెక్క పెట్టరు, 50 కన్నా ఎక్కువ ఉన్నా లెక్క పెట్టరు. స్త్రీలు, పిల్లలు, వృద్ధులు కాకుండా 5,000 మంది ఆహారాన్ని తిన్నారు. ఒకసారి ఇందాక మత్తయి చదివారు కదా, అది తీయండి. మత్తయి 14. దానికి దీనికి కనెక్షన్ ఎందుకుందో అనేది చెప్తాను. మీరు 22 నుంచి చదివారు కదా, ఒక్క వచనం పైన చదవండి చాలు. మత్తయి 14:21. చాలమ్మా. అలాగే మీరు చదువుతున్న మార్కు 6లో 44 వచనం చదవండి. సో 2 ఒక్కదేనా? మత్తయి 14లో, మార్కు 6లో 2 ఒక్కదా కాదా? సరే, ఇంతకీ నేను రాగానే మిమ్మల్ని అడిగిన ప్రశ్న ఏంటి? ఎవరిని బలవంతం పెట్టారు? మీరు నాకు చెప్పిన జవాబు శిష్యులు యేసయ్యను బలవంతం పెట్టారు అని. మన మత్తయి రాసిన సువార్త ప్రకారం ఆ ఒక్క సువార్త చూస్తే అదే రైట్. సరే, ఎన్ని గంపలు మిగిలాయి? ఎన్ని? సరే, మీ ఇంటికి ఎవరన్నా వచ్చి ఒక 4-5 ఆడవాళ్ళు, ఒక 2-3 మగవాళ్ళు వచ్చి ఎడంకాలు చెప్పు తీసి కుడి చేతిలో పెడితే మీరు ఏం చేస్తారు? చెప్పండి. ఆ చెప్పు తెగేదాకా కొడతారు, అవునా కాదా? హైందవ సాంప్రదాయంలో ఒక తాంబూలము లేదా ఒక నిశ్చితార్థము ఒక అబ్బాయిని అడగడానికి వెళ్ళాలంటే ఏం చేస్తారు? పళ్ళెంలో పూలు, పళ్ళు, స్వీటు, గాజులు ఇవన్నీ పట్టుకుని వెళ్తారా వెళ్ళరా? హిందూ సాంప్రదాయంలో అయితే నిశ్చితార్థ తాంబూలం అంటారు. కానీ యూదుల సాంప్రదాయంలో ఏం చేస్తారో తెలుసా? రూతు గ్రంథం 4 ప్రకారము ఎడంకాలు చెప్పు తీసి కుడి చేతిలో పెడతారు. అది వాళ్ళ ఆచారం. అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళని భారతదేశంలో ఏమని దీవిస్తారు? నూరేళ్ళు పిల్లా పాపలతో చల్లగా వద్దిళ్ళని దీవిస్తారు. యూదులు ఏమని దీవిస్తారంటే 12 ఏళ్ళు చక్కగా వద్దిళ్ళని దీవిస్తారు. మనకి 100 ఎలాగో వాళ్ళకి 12 అలాగా. ఎందుకంటే యాకోబుకి 12 మంది కొడుకులు కాబట్టి వాళ్ళకి 12 అనే సంఖ్య ఒక మంచి సంఖ్య. మనం 100తో ఎలాగైతే పోలుస్తామో వాళ్ళు 12 అంటే నిజంగా 12 అని కాదు, కానీ ఎన్ని ముక్కలు మిగిలాయో అన్ని ముక్కలను ఎత్తారు. ఏది విడిచిపెట్టకుండా అన్నీ విడిచిపెట్టారు. ఒక మాట అడుగుతాను, కొంచెం మాట్లాడండి.
నేను మీ దైవజనుడికి టైంకి ఇస్తాను, కొంచెం మీరు కూడా మాట్లాడితే చాలా బాగుంటుంది. మీరు ఒక పెళ్ళికి వెళ్ళారు, దూరపు ఊరికి వెళ్ళారు, మీ సొంత దగ్గర బంధువుల పెళ్ళి. గంట వరకు బస్సు రాదు, కళ్యాణ మండపంలోనే ఉండాలి, పడుకోవడానికి ఏమీ లేదు, కుర్చీలే ఉన్నాయి, ఏం చేస్తారు? చుట్టాలంతా ఉన్నారు, గంట వరకు బస్సు లేదు, కళ్యాణ మండపం ముందుకు వచ్చి బస్సు ఆగుతుంది, మీరు ఏం చేస్తారు? చెప్పండి. పెళ్ళిళ్ళకి వెళ్ళలేదు ఎప్పుడు? మరేమి ముచ్చట్లు పెడతారా పెట్టరా? తిన్నది అరిగేదాకా ముచ్చట్లు పెడతాం, అవునా కదా? ఆడవాళ్ళైతే బంగారము ఇలాంటి వాటి కోసం మాట్లాడతారు, మగవాళ్ళైతే రియల్ ఎస్టేటో రాజకీయమో క్రికెట్టో మాట్లాడుతూ ఉంటారు. మరి మీ ఊర్లో ఏం మాట్లాడతారో తెలియదు, కానీ నేను మామూలుగా మా ఊరు విషయం చెప్తూ ఉన్నా. ఇక్కడ కూడా ముచ్చట్లు పెట్టారు. ఎక్కడుంది? యోహాను 6 తీయండి. యోహాను 6, 13, 13, 14, 15 కొంచెం త్వరగా చదవండి. చాలు చాలు చాలు. కడుపు నిండా తిన్నాక ఏం ఆలోచన వచ్చింది వీళ్ళకి? కడుపు నిండా తిన్నాక వీళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటి? యేసయ్య రాజు అయిపోవాలి, మాకు స్వాతంత్రం రావాలి. మనకి భారతదేశం స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947లో వచ్చింది. అప్పుడు దాకా ఎవరి పరిపాలనలో ఉన్నాం? బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉన్నాం. వాళ్ళు ఏం చేశారు? సంపదను దోచుకున్నారు, ఆడవాళ్ళ స్త్రీ మాన ప్రాణాలను తీసివేశారు, పురుషుల కాయకష్టాన్ని దోచుకున్నారు, ఇలా మనల్ని వెట్టి చాకరీ చేయించుకున్నారు. ఇప్పుడు యేసు ప్రభు ఉంటున్న కాలంలో ఇశ్రాయేలీలు ఎవరి పరిపాలనలో ఉన్నారు? రోమియుల పరిపాలనలో ఉన్నారు. ఇప్పుడు యేసయ్య ఏం చేస్తున్నారంటే ఆకలిగా ఉన్న వాళ్ళకి ఆహారం పెడుతున్నాడు. పెట్టాడా పెట్టలేదా? ఎక్కడా? మనం చెప్పుకుంటున్న కథ కూడా అదే. 5 రొట్టెలు 2 చేపలు. మరొక చోట 7 రొట్టెలు కొన్ని చేపలతో 4,000 మంది కన్నా ఎక్కువ మందిని పోషించాడు. రోగుల్ని స్వస్థపరిచాడా లేదా? ఎవరెవరిని? యోహాను రాస్తాడు, ఆయన చేసిన అద్భుతాలన్నీ రాయాలంటే భూమి మీద ఉన్న పుస్తకాలన్నీ సరిపోవట, అన్ని అద్భుతాలు చేశాడు. చచ్చిపోయిన వాళ్ళని లేపాడా? ఎవరెవరిని? లాజర్ని, యాయిర్ కూతుర్ని, నూను గ్రామంలో విధవరాలు కొడుకుని. బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చాడా? ఎక్కడ? సేనాదయ్యం పట్టిన వాళ్ళు ఎంతమందికి సేనాదయ్యం పట్టింది? మత్తయిలో 2 అని ఉంటారు, మార్కులో లూకాలో కూడా ఒక్కొక్కరు ఉంటారు, 2 ఉంటారు. కాకపోతే రచయిత ఒక వ్యక్తి యొక్క మాటల్ని ఒక సువార్తలో రచించాడు. ఇద్దరికి ఏముంటుందంటే బట్ట లేకుండా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఊర్లో నుంచి జనాలు వచ్చారో వాళ్ళు బట్ట కట్టి ప్రభు పాదాల దగ్గర కూర్చున్నారట. ఇప్పుడు యేసు ప్రభు ఎలా ఉన్నాడంటే ఆకలేస్తే ఆహారం పెడుతున్నారు, బట్టలు లేకపోతే బట్టలు ఇస్తున్నాడు, వ్యాధి వస్తే బాగు చేస్తున్నాడు, చనిపోతే లేపుతున్నారు. యేసయ్య రాజు అయిపోవాలి, మాకు యూదా రాజ్య పరిపాలన జరగాలి, స్వాతంత్రం రావాలని జనులు కోరుకుంటున్నారు. ఇప్పుడు మీ ఇంట్లో మీ అన్నయ్య, సొంత అన్నయ్య ఎమ్మెల్యే ఎంపీ అయ్యి మీ ఈ ప్రాంతంలో కార్పొరేటర్ పదవి ఖాళీగా ఉంటే ఎవరికి ఇవ్వమంటారు? ఇంట్లో వాళ్ళకా బయట వాళ్ళకా? మన ఇంట్లో వాళ్ళు ఒక్కరోజు కూడా పార్టీ జెండా భుజాన వేసుకోకపోయినా పదవి మాత్రం అడుగుతామా అడగమా? చెప్పండి. ఇప్పుడు యేసయ్య రాజు అయితే శిష్యులు ఏమవుతారు? యేసయ్య రాజు అయితే శిష్యులు ఏమవుతారు? సరే, సమయం తక్కువగా ఉంది కాబట్టి ఒకటి అడుగుతాను. యోహాను ఏ మంత్రి పదవిని అడిగి ఉండొచ్చు? యేసయ్య రొమ్మున ఆనుకున్న శిష్యుడు, యేసయ్య తల్లి అయిన మరియను చేర్చుకున్న శిష్యుడు ఏ పదవిని ఆశించి ఉండొచ్చు? ఊరికనే చెప్పొచ్చు కదా. మనం యోహాన్ని ఇలా చూస్తాం, కానీ పరిచర్యకు వచ్చిన కొత్తలో ఆయనకి ముద్దు పేరంటే ఉరిమెడి కుమారులు.
సమరయ పట్టణం గుండా ఆయన వెళ్తూ ఉన్నప్పుడు యేసయ్యను చేర్చుకోలేదని, ప్రవ్వా ఏలియాలాగా ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చి కాల్చడం నీకు ఇష్టమా అని అడిగారు. బహుశా వీళ్ళు యుద్ధమంత్రి పదవిని అడుగుండొచ్చు. అసలు యేసయ్య వీళ్ళని ఎందుకు పిలిచాడంటే, సమయం లేదు కాబట్టి వచనాలన్నీ చెప్పట్లేదు, మార్కు 3లో ఉంటుంది. ఆయన 12 మందిని ఆయనతో ఉండుటకు, ఆయన దగ్గర నుంచి పంపబడి పరిచర్య చేయుటకు పిలిచాడు. యేసుప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, జగతి పునాది వేయబడక ముందే వీళ్ళు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇచ్చి సువార్త ప్రకటించాలనేది యేసయ్య యొక్క ఉద్దేశం. కానీ ఇప్పుడు ఈ సందర్భంలో ప్రజల యొక్క, శిష్యుల యొక్క ఉద్దేశం ఎలా ఉంది? యేసయ్య రాజు అయిపోవాలి, మేము మంత్రులమైపోవాలి. ఎప్పుడైతే వీళ్ళు ఇలా పడవ ప్రయాణం చేస్తున్నారో వాళ్ళ జీవితంలో ఒక తుఫాన్ వచ్చింది. ఈరోజు నువ్వు అనొచ్చు, యేసయ్య నమ్ముకుని చాలా కాలం అయింది, 52 వారాలు ఏ ఆదివారం మిస్ అవ్వకుండా సంఘానికి వస్తూ ఉన్నాను, శుక్రవారాలన్నీ ఉపవాసం ఉంటున్నాను, అయినా కొన్ని సమస్యలు తీరట్లేదని నువ్వు అంటూ ఉండొచ్చు. యేసయ్యతోనే ఉంటున్నావు, సంఘంలోనే ఉంటున్నావు. యేసయ్య ఉద్దేశము నీ ఉద్దేశము ఒకటా కాదా? యేసయ్య శిష్యులను పిలిచింది అపోస్తులుగా ఉండడానికి, కానీ ఇప్పుడు వీళ్ళ యొక్క ఉద్దేశం మారింది. ఈ సమయంలో యేసయ్య ఏం చేస్తున్నాడంటే, మీరు తర్వాత మార్కు రాసిన సువార్త తర్వాత చదవండి, అలాగే లూకా 9 కూడా తర్వాత చదివితే ఏముంటుందంటే, ఆయన కొండకు ఏకాంతంగా ప్రార్థనకి వెళ్ళాడట. ఏమని ప్రార్థన చేసి ఉండొచ్చు? అదే మనమైతే, ప్రవ్వా ఈ మీటింగ్కి 5,000 మంది వచ్చారు, నెక్స్ట్ మీటింగ్కి 50,000 మంది రావాలని అడుగుతామా అడగమా? చెప్పండి. ప్రవ్వా నా శిష్యులు చిన్న పడవలో వెళ్తున్నారు, పెద్ద టైటానిక్ అడుగుతామా అడగమా? ఆయన ఏం చేశాడో తెలుసా? జగతి పునాది వేయబడక ముందు వీళ్ళని ఏ పిలుపుతో ఏ ప్రణాళిక అయితే పిలిచి ఉన్నానో, ప్రవ్వా ఆ పిలుపు ప్రణాళిక తప్పిపోకుండా నా శిష్యులకు తోడుగా ఉండి వాళ్ళని కాపాడి వాళ్ళ మనసు మార్చని ప్రార్థన చేశాడు. కరోనా సమయంలో మనకన్నా గొప్పవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, అందంగా ఉన్నవాళ్ళు, ఆస్తిపరులు చనిపోయారా బ్రతికారా? వాళ్ళకన్నా మనం ఎందులో గొప్ప? ఎందులోనే గొప్ప కాదు. కానీ నువ్వు నేను బ్రతుకున్నావంటే రెండు కారణాలు. ఒకటి, తండ్రి కుడిపార్శాన యేసయ్య నీకోసం నా కోసం ప్రార్థన చేస్తున్నాడు. నీకు తెలిసినా తెలియకపోయినా నీ లోపల నా లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను బ్రతుకున్నాం. మన గొప్పతనం ఏమీ లేదు. దేవుడు ఎందుకు మనకు ఆయుష్ ఇచ్చాడంటే, ఈ జీవితంలో మనకంటూ ఒక పిలుపు ఉంది. ఆ పిలుపు నెరవేర్చడానికి ఆయన మన పక్షాన ప్రార్థన చేస్తున్నాడు. సరే, ప్రార్థన చేసి ఆయన ఆగిపోలేదు. కానీ ఆయన ఏం చేశాడంటే, వాళ్ళు దోణి నడుపుటలో మిక్కిలి కష్టపడుట చూచి వారి యొద్దకు నడుచుకుంటూ వచ్చాడట. చాలాసార్లు కష్టం వస్తే మనం ఏమంటాం? ప్రవ్వా నువ్వు ఉన్నావా, నువ్వు ఉంటే నాకేందుకు ఈ కష్టం? మనకి ఎప్పుడు కష్టం అనిపిస్తుందో తెలుసా? మనకు కష్టం వచ్చినప్పుడు కాదు, కానీ మనకన్నా పాపాలు ఎక్కువ చేసి వాడు బాగుపడ్డాడు అనుకోండి, ఓచుకుంటామా ఓచుకోమా? చెప్పండి, చాలా సీరియస్గా ఉన్నారు. కానీ ఇక్కడ యేసయ్య వాళ్ళు కష్టపడడం చూడటం మాత్రమే కాదట, వారి యొద్దకు నడుచుకుంటూ వెళ్ళాడట. నడుచుకుంటూ వెళ్ళినప్పుడు భూతమని భయపడ్డారు. యేసయ్య అన్నాడు, నేనే భయపడొద్దు అంటే పేతురు అన్నాడు, ప్రవ్వా నీవే అయితే నేనును నీ వల్లే నీటి మీద నడిచి వచ్చుటకు నాకు సహాయం నాకు సెలవి అని అడిగినప్పుడు, దీని మీద చాలా ప్రసంగాలు వినే ఉన్నాం కాబట్టి ఒకే ఒక విషయం చెప్తాను. ఇందులో పేతురు యేసయ్య మాట విని నీళ్ళ మీద నడుస్తూ వచ్చాడు. గాలి తుఫాను చూసి మునిగిపోసాగాడు. కానీ పేతురు చేసిన మంచి పని ఏంటంటే, పేతురుకి ఈత వచ్చా రాదా? ఎక్కడుంది? యోహాన్ రాసిన సువార్తలో ఉంది. పునరుద్ధానుడైన యేసయ్యను చూసినప్పుడు ఆయన సరిగ్గా వస్త్రాలు లేదు కాబట్టి నీటిలో దూకి ఈదుకుంటూ వచ్చాడని. పేతురుకి ఈతొచ్చు. పేతురు తన సొంత బలము జ్ఞానము మీద ఆధారపడలేదు. పేతురు ఒకవేళ అవసరం అనుకుంటే తన అన్నయ్యన్న ఆంద్రేయ, జెబెదయ ఇద్దరు కొడుకులైన యాకోబు, యోహాను మీద కూడా ఆధారపడవచ్చు, ఎందుకంటే వాళ్ళు కూడా జాలర్లు కాబట్టి. కానీ పేతురు ఏం చేశాడంటే, తన సొంత బలము మీద ఆధారపడలేదు, ఇతరుల మీద కూడా ఆధారపడలేదు, కానీ యేసుక్రీస్తు మీద మాత్రమే ఆధారపడ్డారు. మనం మరుసటి ఉదయాన్నే ఒక 50,000 1,00,000 చీటీ కట్టాలంటే ఏం చేస్తాం? సంఘంలో ఉన్నారు కాబట్టి ప్రార్థన చేస్తారని చెప్తారు, కానీ సెల్ ఫోన్ చూసి మనకు డబ్బులు ఎవరిస్తారో ముందు వాడికి ఫోన్ చేయడానికి ట్రై చేస్తాం మామూలుగా అయితే.
కానీ పేతురు చేసిన మంచి పని ఏంటంటే యేసుక్రీస్తు మీద మాత్రమే ఆధారపడ్డాడు. ఎప్పుడైతే యేసయ్య మీద ఆధారపడ్డాడో, ఏ గాలి అయితే భయపెట్టిందో ఆ గాలికి ఎదురు వెళ్ళాడు. ఏ అలైతే ఆయనను ముంచివేసిందో అలను కాళ్ళతో త్రొక్కుతూ మరలా అదే ధోనిలోకి వెళ్ళి యేసయ్యను ఆరాధన చేశాడు. ఇలాగా ఆరాధన చేస్తూ పేతురు జీవితం రూపాంతరపడ్డ తర్వాత 3.5 సంవత్సరాల పరిచర్య తర్వాత పేతురు బాగుపడి ఆయన ఒక్కరోజు ప్రసంగంలో ఎంతమంది మారారు? ఎంతమంది? 3,000 మంది. ఇంకో మాట చెప్తాను వినండి. పేతురు ఒక కుంటివాడిని బాగు చేశాడు కదా, ఆయన వయసు ఎంత? ఆయన వయసు ఎంత? చూడండి, అపోస్తుల కార్యము 4:22. అపోస్తుల కార్యము 4:22. ఉమ్. 40 ఇయర్స్ కన్నా ఆయన వయసు ఎక్కువ. ఒక మాట చెప్తాను, ఈ విధంగా ఊహించండి. యేసు ప్రభు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు ఈ లోకంలో? 33.5 సంవత్సరాలు బ్రతికాడు. యేసయ్య కనికరం ఎక్కువ తక్కువ? చెప్పండి. చాలామంది ఆలోచిస్తున్నారు చెప్పడానికి. ఆయన ఎప్పుడు యెరూషలేము మందిరానికి వెళ్ళినా ఈ కుంటివాడిని చూస్తున్నప్పుడు ఆయన ఆశ ఏంటో తెలుసా? అరే పేతురు, నువ్వు త్వరగా బాగుపడితే వీడు బాగుపడతాడురా అనేది ఆయన ఆశ. ఎప్పుడు ఆ యూదియా యెరూషలేము పట్టణంలో వెళ్ళినా ఒకవేళ 3,000 మందిలో ఎవరైనా ఆయన ఎదురుపడితే ఆయన ఏమనుకునేవాడంటే, పేతురు త్వరగా మారి ప్రసంగం చేస్తే వీళ్ళంతా మారుమనసు పొందుతారని చూస్తున్నాడు. నువ్వు నీ పాపాన్ని చూస్తున్నావేమో కానీ దేవుడు నువ్వు మారుమనసు పొందితే ఇతరులకి ఏ విధంగా ఆశీర్వాదకరంగా మారుతావో అదే చూస్తూ ఉన్నాడు. పేతురు పిలువబడ్డాడు. పిలువబడిన పేతురు తన ఆత్మీయ ప్రయాణంలో పరుగులో పడిపోతున్న దేవుడి మీద పరిపూర్ణంగా ఆధారపడినప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్నాడు. ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్నాడో అతని వల్ల ఒక పండగ వాతావరణం ఏర్పడింది. ఏంటా పండగ అంటే, ఆయన ప్రసంగంలో 3,000 మంది మారినప్పుడు పరలోకంలో గొప్ప పండగ అయింది. ఆయన వల్ల 40 సంవత్సరాల కన్నా ఎక్కువ సంవత్సరాలు కుంటివాడుగా ఉన్నప్పుడు బాగైనప్పుడు ఈ పాపి కూడా రక్షించబడ్డాడు కాబట్టి పరలోకంలో ఒక పండగ ఏర్పడింది. ఒక మాట చెప్తాను, ఈ చివరి వచనంతో ప్రార్థన చేసుకుందాం. ఈ లోకంలో ఉన్న జనాలు పొత్తిగుడ్డల్లో ఉన్న క్రీస్తుని చూడరు, కొండ మీద ప్రసంగం చేస్తున్న యేసయ్యను చూడరు, ప్రాణార్పణముగా పోయబడిన శిలువ మీద ఉన్న యేసయ్యను చూడరు, పునరుద్ధానుడైన యేసయ్యను చూడరు. కానీ వాళ్ళు యేసయ్యను ఎక్కడ చూస్తారో తెలుసా? నీలో నాలోనే. కొలసీలు రాసిన పత్రిక 1:27 చదవండి. కొలసీ రాసిన పత్రిక 1:27. అన్యజనులలో చాలు. అన్యజనులకి నిరీక్షణ లేఖనాల్లో ఉన్న క్రీస్తా, నీ జీవితంలో నా జీవితంలో ఉన్న క్రీస్తా? మన జీవితంలో ఉన్న క్రీస్తు. ఈరోజు నువ్వు క్రీస్తుని సరిగ్గా ఈ లోకానికి కనబరచకపోతే వాళ్ళకి నిరీక్షణ ఉండదు. ఓర్ప ఎందుకు తన పుట్టింటికి వెళ్ళిపోయిందంటే పెళ్లి కోసమో పిల్లల కోసమో ఆస్తి సంపదల కోసం కాదు. ఎప్పుడైతే నయోమి యెహోవా నాకు విరోధి ఆయను అని చెప్పిందో ఓర్ప తన జనుల యొద్దకు తన దేవత దగ్గరకు వెళ్ళిపోయింది. చాలాసార్లు పెళ్లి కోసం వెళ్ళిపోయింది అనుకుంటాం, కానీ పెళ్లి కోసం అయితే కానే కాదు. యెహోవా నాకు విరోధి ఆయను అని నయోమి అంది. వెంటనే నీ దేవుడు నీకే అద్భుతం చేయకపోతే నాకెందుకు అని ఈ ఓర్ప తన దేవతల దగ్గరికి వెళ్ళిపోయింది. కానీ పిలువబడిన నీవు నీ పరుగు పందెంలో సరిగ్గా ఉండి పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకుంటే నువ్వు ఇతరుల జీవితంలో పండగగా ఉండడానికి దేవుడు కారణం చేస్తాడు. కానీ నువ్వు నీ పిలుపును నీ పరుగును సరిగ్గా పరిగెడుతున్నావా లేదా? అభిషేకం అంటే ఏంటి? ఒక మాట చెప్తాను వినండి. అభిషేకం అంటే కేవలం భాషల్లో మాట్లాడడం, పరిశుద్ధాత్మ 9 వరాలు పొందుకోవడం మాత్రమే కాదు. బాప్టిజం అంటే లోకం నుంచి వేరయ్యి సంఘంలో నాటబడి సంఘంతో ఒకటవుతావు. కానీ అభిషేకం అంటే నీ నుంచి నువ్వు వేరయ్యి యేసయ్యతో ఒకటవుతావు.
ఎస్తేరు గ్రంథంలో ఉన్న మాట ఏంటంటే, పిలువబడిన వాళ్ళందరూ కన్యకలే. కన్యత్వాన్ని ఎవరు పోగొట్టుకోలేదు, పరిశుద్ధులు. 6 నెలలు ఒక ట్రైనింగు, మరొక 6 నెలలు ఒక ట్రైనింగ్ అయ్యింది. కానీ తన చిత్తము కాకుండా రాజుకి ఏదైతే ఇష్టమో అది మాత్రమే ఇష్టపడిన ఈ ఎస్తేరు మాత్రము మహారాణి అయింది. మిగిలిన వాళ్ళంతా ఉపపత్నులు అయిపోయారు. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఇతరులకి పండగగా ఉండాలి అంటే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నీ స్వచిత్తాన్ని విడిచిపెట్టి, ప్రభువా నువ్వు ఏది చెప్తావో అదే చేస్తాను అని ఎప్పుడైతే నువ్వు చెప్పగలుగుతావో, ఎప్పుడైతే నిజంగా అభిషేకించబడతావో, అప్పుడు నీ జీవితంలో ఒక పండగగా ఉంటావు. ఈరోజు బల్లారాధనలోకి సమీపించబోతున్నాం. కానీ నీ పిలుపుకు తగిన ప్రతిష్ట, ప్రత్యేకత నీలో ఉన్నదా లేదా? లోకం నుంచి వేరయ్యావు, సంఘంలో ఎదుగుతున్నావు, కానీ ప్రతిష్టలో నిజంగా అభిషేకించబడ్డావా లేదా? ప్రత్యక్ష గుడారాన్ని కట్టింది మోషేనే. కానీ ఎప్పుడైతే మహిమ మేఘము కమ్ముకుందో మోషే కూడా ఆ గుడారంలోకి వెళ్ళలేకపోయాడు. అభిషేకించబడిన నీ జీవితంలో నీ వ్యక్తిగతమైన ఆలోచనలు, నీ వ్యక్తిగతమైన తలంపులు, నీ ఎజెండాలు ఉండకూడదు. దేవుడు ఏది చెప్తే అదే చేయాలి. అప్పుడు నీ జీవితంలో ఇతరులకి పండగగా ఉంటావు. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం.